మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎన్వి లక్ష్మీ సుజాత, స్టేట్ అవోపా కన్వీనర్ ఫర్ యూత్ వింగ్, హానరబుల్ ప్రెసిడెంట్ ఫర్ కర్నూల్. ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్ర శుభాకాంక్షలు. జగములేలేడి తల్లి జనని ఎంచెంచి జాతరల్ పూజలు సాగింతు వీవు. జగములేలే తల్లి జనని ఎంచెంచి జాతరల్ పూజలు సాగింతు వీవు. జగము నీవేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలి తల్లియున్ చెంచలే ఒక్కు ఏ తెంచి వీవు. నిగనిగల్ జారినన్ నీరుగారినన్ నిను కన్నది తల్లి నీ పూజ చెల్లి. నిగనిగల్ జారినన్ నీరు కారినన్ నిను కన్నది తల్లి నీ పూజ చెల్లి. సగమైన వేళ నీ సాయం కోరి జాతకంబై నిలువ స్వాతికాలేవే. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మకామే మధుమాధవీజ. పండుగలు అనేవి ఒక దేశ చరిత్రను అనుసరించి కానీ, ఆధ్యాత్మికంగా కానీ, లేదా కాలానుగుణంగా కానీ జరుపుకుంటారు. హిందూ దేశంలో ఉన్న మనం ఎన్నో పండుగలు జరుపుకుంటున్నాం. సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుకుంటాము. ఏమి చేసినా, ఎక్కడ చేసినా సర్వే జన సుఖినో భవంతు అనే విశిష్ట ఆచారం మనది. పండుగలు అనేవి మన జీవన స్రవంతిలో ఒక భాగమైనవి. కాలానుగుణంగా జరుపుకునే పండుగలలో మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు. అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి అంటే, ఈ మాసాలలో యమద్రనుష్టలు అంటే యముని కోరలు బయటికి వస్తాయి అంటారు. అంటే ప్రకృతి ద్వారా అనారోగ్యం సంభవించి మనుషులు మృత్యువు కోరలలో చిక్కుకునే సమయం. ఇటువంటి గడ్డు పరిస్థితుల నుండి మానవులను ఎలా రక్షించాలి అనే ఆలోచనతో హయగ్రీవ మహర్షి అగస్త్యమునికి ఉపదేశించిన ఈ దేవి ఆరాధన ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ నవరాత్రి పూజలు. 9 రోజులు మనం అమ్మను ఆరాధించడం ద్వారా మన యొక్క అపమృత్యు దోషాలు తొలగుతాయి. దేవీ నవరాత్రులు ఆరాధించడమే దసరా అంటే దశహరా అంటే 10 పాపాలను హరింపచేసేది. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ద్వారా తెలిసి తెలియక చేసిన తప్పులను, పాపాలను జగన్మాత అయిన అమ్మను సేవించడం ద్వారా పోగొట్టుకోవచ్చును. 9 రాత్రులు అమ్మను ఎలా ఆరాధించాలో హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించారు. ఇప్పుడు మనము ఆ సాంప్రదాయాన్నే పాటిస్తున్నాము. ఆశ్వయుజ బహుళ పాడ్యమి నుండి ఆశ్వయుజ దశమి వరకు 9 రాత్రులు అమ్మను ఆరాధించి విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవడంతో ఈ పండుగ ముగుస్తుంది. 9 రోజులు జగన్మాతను 9 రూపాలలో మనము పూజించి పండుగ జరుపుకుంటాం. దీనిని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి రోజు అనగా ఆశ్వయుజ బహుళ పాడ్యమి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మ మనకు దర్శనమిస్తారు. పూర్వం తారకాసురుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే 3 రాక్షసులు చావు లేకుండా ఉండడం కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మగారు పుట్టిన వారికి మరణం తప్పదని, అయితే మీరు 3 ఒకే చోట కలవడం జరిగితే మాత్రం మృత్యువు తప్పదని హెచ్చరించారు. ఇక తమకు చావు లేదని ఆ 3 రాక్షసులు ఆగడాలు ఎక్కువగా సాగించడంతో భరించలేని ముల్లోకాలు త్రిమూర్తులతో మొరపెట్టుకోవడంతో వారిని సంహరించడానికి మాత అత్యంత మనోహరంగా బాలా త్రిపుర సుందరి రూపంలో ఆవిర్భవించింది. అతి సుందరమైన ఆ బాల యొక్క అందానికి ఆకర్షింపబడిన రాక్షసులు 3 ఆమెను వివాహం చేసుకోవడానికి ఒకే చోటికి చేరడంతో ఆ మాత 3 సంహరించింది. ఈరోజు మాత 4 చేతులతో కమలరంజితయ్యై కలియార్హమనే కమలంలో కూర్చొని ఉంటుంది. గులాబీలు, మందార పూలతో పూజలు అందుకుంటుంది. ఈరోజు అమ్మకు గులాబీ వస్త్రంతో అలంకరిస్తారు, పరమాన్నం నివేదిస్తారు. గులాబీ రంగు అనేది మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, సంతానాభివృద్ధిని కలిగిస్తుంది. కదంబవనచారిణి ముని కదంబ కాదంబిని త్రిలోకజన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే నవాంబురహాలోచన అభినవాంబుద శ్యామలాం నితంబజి తద్భూధరాం సురనితంబిని సేవితం
త్రిలోకచన కుటుంబిని త్రిపుర సుందరీమాశ్రయే. ఈ విధంగా మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఇక రెండవ రోజు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు. సకల వేద స్వరూపము గాయత్రీదేవి. బ్రహ్మగారు తన 4 ముఖాలలో 4 వేదాలను వల్లించాడట. ఆనందభరితురాలైన అమ్మ పార్వతీదేవి గాయత్రీ రూపంలో ఆవిర్భవించింది. అందుకే గాయత్రీ మాతను వేదమాత అంటారు. అన్ని మంత్రములకు మూలశక్తి ఈ గాయత్రీదేవి. ముక్త, హేమ, విద్రుమ, నీలిమ, ధవళ వర్ణాలను కలిగిన 5 ముఖాలతో దర్శనమిస్తుంది. శంఖు, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ మంత్రం జపించడం ద్వారా చతుర్వేద పారాయణ ఫలితం వస్తుంది. గాయత్రీ మంత్రం జపించడం వల్ల బుద్ధి వికసితమై తేజోవంతం అవుతుంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అన్నది ఋగ్వేదంలో గాయత్రీదేవి గురించి వర్ణించబడింది. ఒకసారి భూలోకమంతా ఇంద్రుని శాప కారణంగా 15 సంవత్సరాలు వర్షాలు లేకుండా కరువు కాటకాలు ఏర్పడంతో ప్రజలందరూ ఆకలితో తల్లడిల్లి తోటి మనుషుల శవాలను పీక్క తినడం ప్రారంభించారు. అప్పుడు ఋషులందరూ సమావేశమై కేవలం గౌతమ ఋషి ఆశ్రమం మాత్రం ఈ ప్రకృతి వైపరీత్యానికి అతీతంగా ఉండి అక్కడికి వచ్చిన వారికి అందరికీ ఆకలి తీరుస్తుంది, మనం కూడా అక్కడికి వెళ్దాము అని వెళ్ళారు. అక్కడ ఎంతమంది వెళ్ళినా గౌతమ మహర్షి గాయత్రి మంత్ర ప్రభావం వలన వారికి కావలసిన ఆహారం వండి ఆకలి తీర్చేవారు. ఒకసారి తన గాయత్రి ప్రభావం వలన వంట చేయడం కష్టంగా భావించి మాతని వేడుకుంటే మాత ఒక పాత్రను ఇచ్చి ఎవరికి ఏమి ఆహార పదార్థాలు కావాలంటే అందులో నుండి వస్తాయి అని ఇచ్చారట. గాయత్రి మంత్ర ప్రభావం తెలుసుకున్న అందరూ తిరిగి గాయత్రి మాతను పూజించడం ద్వారా సస్యశ్యామలం అయిందని పురాణాల్లో చెప్పారు. గాయత్రి మాతకు కాషాయం లేదా నారింజ రంగు వస్త్రం ఇష్టం. ఈ నారింజ రంగు మనుషుల్లోని పాజిటివ్ ఎనర్జీని అంటే సకారాత్మక శక్తిని కలిగిస్తుంది. నైవేద్యంగా కొబ్బరి అన్నము, అల్లం గారెలు సమర్పిస్తారు. గాయత్రి, సావిత్రి, త్రిపదేక్షరి, అజరేమరి మాత. గాయత్రి, సావిత్రి, త్రిపదేక్షరి, అజరామరి మాత త్రాహిమాం భవసాగర నమస్తే సూర్య సంకాసే సూర్య సావిత్రికేమలే బ్రహ్మ విద్యే మహావిద్య వేదమాత నమోస్తుతే అఖండకోటి బ్రహ్మాండ వ్యాపిని బ్రహ్మచారిణి నిత్యానందే మహామాయే పరేషానీ నమోస్తుతే. ఇది రెండవ రోజు గాయత్రీదేవి యొక్క అలంకారం గురించి వివరణ. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు జగన్మాత మనకు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. కాశీపట్టణ అధిష్టాన దేవత ఈ అన్నపూర్ణాదేవి. ఒకరోజు వ్యాసుల వారు వారణాసిలో భిక్ష కోసం నగరమంతా కలియ తిరిగారు. కానీ వారికి ఎటువంటి భిక్ష దొరకలేదు. ఆకలితో ఉన్న వ్యాసుల వారు ఆవేశంతో కాశీనగరాన్ని శపించడానికి ప్రయత్నించగా మాత అన్నపూర్ణ రూపంలో వచ్చి భిక్ష వేసి వ్యాసుల వారిని శాంతింపచేస్తుంది. లక్ష్మీ, గౌరీ కలిసి ఈ రూపం అన్నపూర్ణగా అవతరించింది. అమ్మ చేతిలో అన్నపాత్రతో దర్శనమిస్తుంది. అమ్మ జ్ఞాన వైరాగ్యాలను సిద్ధింపచేస్తుంది. గంధము, పసుపు రంగు వస్త్రాలు ధరిస్తుంది. ఈ వర్ణాలు మన మెదడులో కెరోటిన్ను విడుదల చేయడం ద్వారా మన మనసుకు ఆనందం కలిగిస్తుంది. నైవేద్యంగా దద్దోజనం స్వీకరిస్తుంది. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్యరత్నాకరి, నిర్దూతాక్షల పావనాశనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశపావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి, కృపావలంఘనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి, మాతా అన్నపూర్ణేశ్వరి. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము. నాలుగవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు జగజ్జనని. త్రిపురాత్రయంలో రెండవ శక్తి శ్రీ లలితాదేవి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాసావాద్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన ఈ మాతకు కుడివైపున లక్ష్మి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు అందిస్తూ ఉంటారు. సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపచేస్తారు. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమ పూజతో నిత్యం అర్చించే సువాసినులకు ఈమె సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున లలితా పారాయణం చేయాలి. అలాగే ఈరోజు కన్యకా పూజ కూడా చేస్తారు.
స్వచ్ఛమైన బంగారు వర్ణాన్ని ధరించి ఉంటారు. బంగారు వర్ణం శుభసూచకం, మనసుకు ఆహ్లాదం పరుస్తుంది. కదంబవాసిని కనకవల్లకీ ధారిణి మహామణిహారిణి ముఖ సముల్లసద్వాసిని దయవిభవకారిణి విషాదాచలకచారిణి విషదలోచని చారిణి త్రిలోక కుటుంబిని త్రిపుర సుందరి మాశ్రయే. 4వ రోజు అమ్మ ఈ అవతారంలో కనువిందు చేస్తారు. 5వ రోజు అనగా ఆశ్వయుజ పంచమి రోజు అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తారు. చండికాసురుడు అనే రాక్షసరాజు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించగా పరాజితుడైన దేవేంద్రుడు మరియు దేవతలు అందరూ కలిసి శివకేశవులతో మొరపెట్టుకోగా చండాసురుని సంహరించడానికి చండీ రూపంలో ఉన్న దేవతను సృష్టించారు. త్రిమూర్తుల తేజస్సు నుండి ఈ చండీ రూపం ప్రభవిల్లసాగింది. ఈ చండీదేవి చండాసురుని వధించింది. ఈ మాతను మందార పూలు, గులాబీలతో అర్చిస్తారు. ఈ రంగు మనసును ఉత్తేజపరుస్తుంది. గారెలు నైవేద్యంగా స్వీకరిస్తారు అమ్మ. చండీదేవి రక్షరక్ష జగన్మాత దేవి మంగళచండికే. హరికే విపదం హర్షమంగళకారికే హర్షమంగళే దక్షే శుభమంగళ దక్షే చ శుభమంగళ చండికే. మంగళ మంగళదక్షే చ సర్వమంగళ మాంగళ్యే సదా మంగళదేవి సర్వేషాం మంగళాలయే. పూజ్య మంగళవారే చ మంగళాభీష్టదేవితే పూజ్య మంగళభూపస్య మనువంశస్య సంతతి. ఇది 5వ రోజు అమ్మవారి అలంకార విశేషం. 6వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవిగా మాత మనకు దర్శనమిస్తారు. 4 హస్తాలతో దర్శనమిచ్చే మాత 2 చేతులలో కమలాలు, వరదహస్తము, అభయహస్తము కలిగి ఉంటారు. విద్యా సౌభాగ్య గజ సంతాన లక్ష్మిగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది. ఈమె శ్రీ మహావిష్ణువును తన భర్తగా స్వీకరించి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ఈ మాత డోలాసురుడు అనే రాక్షసుని సంహరించారు. లక్ష్మీదేవికి సంపంగె పూలు, నందివర్ధనం పూలు ఎంతో ఇష్టం. తెలుపు అనేది స్వచ్ఛతకు, నిర్మలత్వానికి చిహ్నం. చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. 6వ రోజు అలంకారం సమాప్తం. 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు మాత సరస్వతీమాతగా దర్శనమిస్తారు. ఈవిడ వీణ ధరించి హంసం మీద ఆసీనురాలై ఉంటుంది. విద్యాది దేవత. వీణను సరిగ్గా గమనిస్తే 7 తీగలతో ఉంటుంది. ఈ 7 తీగలు మన శరీరంలోని 7 ధాతువులకు చిహ్నాలు. 7 తీగలను సక్రమంగా శృతి చేస్తే కలిగే సంగీతం మధురానుభూతిని, దివ్యానందాన్ని ఇస్తుంది. అలాగే మన శరీరంలోని 7 ధాతువులను నియంత్రణలో ఉంచితే శరీరానికి కలిగేది దివ్య అనుభూతి అని సూచిస్తుంది. కొన్ని చోట్ల సరస్వతీదేవి రాతి మీద కూర్చొని వీణను వాయిస్తూ ఉంటుంది. దీని అర్థం స్థిరత్వాన్ని సూచిస్తుంది. అంటే లక్ష్మీ చెంచల, లక్ష్మీ కటాక్షం లభిస్తే ఆమె చెంచల స్వభావం చేత స్థిరంగా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. కానీ సరస్వతీదేవి కటాక్షం లభిస్తే అది స్థిరంగా ఉంటుంది అని మనకు ఈ చిహ్నం సూచిస్తుంది. అలాగే విజ్ఞానం వలన ఏమైనా సాధించవచ్చు అని మనకు ఈ హంస తెలియజేస్తుంది. మాత సన్నజాజులు, మల్లెపూలతో పూజలు అందుకుంటుంది. సమ్మోహనపరిచే సువాసన, స్వచ్ఛత, ఈ తెలుపు రంగు సూచిస్తుంది. ప్రసాదంగా అమ్మవారు పెరుగన్నం స్వీకరిస్తుంది. యాకుందేందు తుషారహార ధవళ యా శుద్ధ వస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుత బిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. 7వ రోజు విశేషం సమాప్తం. 8వ రోజు ఆశ్వయుజ అష్టమి రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. దైత్యరాజు అయిన దుర్గుడు అమరత్వం సాధించడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా మరణం లేకుండా వరం కోరుతాడు. కానీ
బ్రహ్మ పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి వేరే వరం కోరుకోమంటాడు. అప్పుడు దుర్గముడనే ఆ రాక్షసుడు, అబలలైన ఆడవారు నన్ను ఏమీ చేయలేరు, కాబట్టి పురుషుల ద్వారా చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మగారిని. బ్రహ్మ అంగీకరించారు. ఇక వరగర్వంతో దేవతల మీదికి దండెత్తి స్వర్గాధిపత్యం కోసం 100 సంవత్సరాలు ఘోర యుద్ధం చేస్తారు. 100 సంవత్సరాలు యుద్ధం చేసి బలహీనమైన దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ బాధను మొరపెట్టుకుంటారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు కలిసి తమ తేజస్సు ద్వారా ఒక శ్రీమూర్తిని సృష్టించి ఆమెకు తమ శక్తులు దారబోస్తారు. ఆ తేజస్సే 18 చేతులు కలిగిన దుర్గామాతగా అవతరించి ఈ దుర్గుడనే రాక్షసుని సంహరిస్తుంది. ఈరోజు దుర్గాదేవి మారేడు పత్రి, సంపంగి పూలతో పూజలు అందుకుంటుంది. ఎర్రటి చీరను ధరిస్తుంది. ఎరుపు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అల్లం గారెలు ప్రసాదంగా స్వీకరిస్తుంది. దుర్గా దుఃఖార్తి శమని, దుర్గా ఆపద్ నివారిణి, దుర్గా మచ్ఛేదిని, దుర్గా సాధని, దుర్గా నాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గా దైత్యలోక దావానల, దుర్గమ్మ, దుర్గా లోక దుర్గా మాత్మస్వరూపిణి, దుర్గా మార్గప్రద దుర్గమ, దుర్గా లోక దుర్గా మాత్మస్వరూపిణి, దుర్గా మార్గప్రద దుర్గా విద్యా దుర్గా, మాతృత దుర్గమ, జ్ఞాన సంస్థాన దుర్గా, మధ్యాహ్నభాసిని, దుర్గామోహ దుర్గమగా దుర్గా, మార్గస్వరూపిణి, దుర్గమాసుర. 8వ రోజు సమాప్తము. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు మనం మహర్నవమిగా పిలుస్తాము. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. మనిషి రూపంలోనూ దున్నపోతు రూపంలోనూ ఉండగలడు. రంభుడు, కరంపుడు అనే రాక్షసులు సంతానం కోసం తపస్సు చేయసాగారు. కరంబుడు నీటిలో తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో కరంబుడిని సంహరించారు. ఎందుకంటే రాక్షసుడు తపస్సు చేస్తే మరొక రాక్షసుడు పుట్టే అవకాశం లేకుండా ఇంద్రుడు కరంబుని ముసలి రూపంలో సంహరించాడు. కరంబుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తుండగా అగ్నిదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. 3 లోకాలను జయించే పుత్రుడు కావాలని, అతడిని అన్ని లోకాలు ఆరాధించాలని అగ్నిదేవుని వరమడిగాడు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. ఏ రూపం చూసి నీ మనసు చెలిస్తుందో నీ పుత్రుడు ఆ రూపంలోనే పుడతాడు అని చెప్పారు. ఒకసారి నిగనిగలాడుతున్న ఒక గేదెను చూసి రంభుడు కామించాడు. అందువల్ల ఆ గేదె గర్భవతి అయింది. ఆ గేదెను తీసుకుని పాతాళలోకంలోకి వెళుతుండగా అక్కడ ఒక మహిషము అనగా దున్నపోతు ఆ గేదె కోసం రంభుని చంపివేసింది. రంభునితో పాటు ఆ గేదె కూడా సహగమనం చేసింది. అగ్ని జ్వాలల తాకడం వల్ల ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడు మహిష రూపంలో ఉండడం వల్ల మహిషాసురునిగా పేరు పొందాడు. పాతాళలోక రాజుగా ఉన్న మహిషాసురుడు తన తండ్రి మరణాలకు కారణం అయినటువంటి దేవేంద్రుని పదవీ భ్రష్టుని చేయడానికి బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. చావు లేకుండా వరం కోరగా అది అసహజమని, అలా జరగడం కుదరదని బ్రహ్మగారు చెప్పి తనకు నచ్చిన వారితో చావు ప్రసాదిస్తానన్నాడు. అబలలైన ఆడవారు నన్ను ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో స్త్రీ చేత చావును కోరతాడు ఈ మహిషాసురుడు. మహిషాసురుని ఆగడాలను భరించలేని దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ప్రార్థించారు. వారు తమ తేజస్సు నుండి మరియు ఇతర దేవతల యొక్క తేజస్సును ఉపయోగించి ఒక స్త్రీని సృష్టించారు. ఆవిడే మహిషాసుర మర్దని. ఈ మహిషాసురుడు అమ్మను మోహించి తనను వివాహం చేసుకోమని రాయబారం పంపించాడు. నిరాకరించినందుకు అమ్మ మీదికి యుద్ధం బయలుదేరాడు. యుద్ధంలో అమ్మ మహిషాసురుని వధించి మహిషాసుర మర్దనిగా పేరు పొందింది. మందారాలతో పూజలు అందుకునే ఈ మాత ఎరుపు రంగు ద్వారా భావోద్రేకాలను కలిగిస్తుంది. ప్రసాదంగా పాయసం స్వీకరిస్తుంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే.
ఈ విధంగా 9వ రోజు అమ్మవారి అలంకారం ముగుస్తుంది. 10వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు మాత శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. చతుర్భుజాలతో పాశము అంకుశము ధరించి చెరుకుగడను పుష్ప బాణాలను ధరించి ఉంటుంది. అమ్మను అపరాజిత రూపంలో కొలుస్తారు. అపరాజిత అనగా పరాజయం లేనిది అనే అర్థము. అమ్మను ఈ రూపంలో ఆరాధించడం ద్వారా మనం విజయాలను పొందుతామని అర్థం. 9 రోజులు యుద్ధం చేసి రాక్షసుని సంహరించి రాజరాజేశ్వరీ దేవిగా ఠీవిగా వైభవంగా విజయోత్సాహంగా దర్పంగా వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉంటే ఈ అమ్మ లోకాన్ని అంతా చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది. గులాబీలు చామంతులతో పూజలనుంది పసుపు వర్ణంతో మనసుకు ఆహ్లాదపరుస్తుంది. పులిహోర ప్రసాదంగా స్వీకరిస్తుంది. అంబా శాంభవి చంద్రమౌళి రబల ఉమా పార్వతీ కాళి హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. విజయదశమి రోజు సాయంత్రం మనం వెళ్ళే సెమీ దర్శనం గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జమ్మి చెట్టు దర్శనం చేసుకోవాలి ఎందుకు అన్నందుకు అనేక పురాణేతిహాసాలు ఉన్నాయి. అరణ్యవాసంలో ఉన్న పాండవులు తమ యొక్క అజ్ఞాతవాసం ముగించి అర్జునుడు తన గాంధీవంతో ఉత్తర గోగ్రహణంలో కౌరవ సైన్యాన్ని దునుమాడిన రోజు ఈరోజు. రాముల వారు రావణ సంహారం కావించిన రోజు ఈరోజు. అన్యాయంపై న్యాయం విజయం సాధించిన రోజు ఈరోజు. రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించిన ఈ విజయదశమి రోజు సెమి వృక్షాన్ని దర్శిస్తే, సెమి వృక్షాన్ని పూజిస్తే, శ్లోకాన్ని పఠిస్తే ఎంత ఉపయోగమో తెలుసుకోండి. సెమి దర్శనం రోజు మనం సెమి శమయతే పాపం సెమి శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ప్రార్థిస్తాం. సెమి శమయతే పాపం అంటే ఇక్కడ పాపం అంటే రోగం అని అర్థం. అంటే జమ్మి ఆకులు రోగాన్ని పోగొడతాయి. జమ్మి ఆకు యొక్క ప్రాముఖ్యతను మన పెద్దలు ఈ విధంగా తెలియజేస్తారు. జమ్మి ఆకులు క్యాన్సర్ను నివారించడంలో చాలా చక్కగా పనిచేస్తాయని నేటి మన ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. దీని గురించి మన పెద్దలు ఒక చిన్న కథగా మనకు తెలియచేశారు. రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజల రక్తాన్ని పీల్చి చంపివేసేవాడు. అతనికి 2 కొడుకులు, శంభుడు నిశుంభుడు. శుంభ అంటే కణితి అని అర్థం. అలాగే నిశుంభ అంటే పూసలు పూసలు అని అర్థం. అంటే రక్తబీజుడు అంటే క్యాన్సర్ అనే రోగానికి 2 రకాల రూపాలు ఉన్నాయి. ఒకటి కణితి రూపంలో, ఇంకొకటి పూసల పూసల రూపంలో ఉంటుంది. ఈ రక్తబీజుడు అనే రాక్షసుడు తన యొక్క రక్తం నేల మీద పడితే తిరిగి మరలా ఉద్భవిస్తాడు. అంటే అర్థం క్యాన్సర్ ఇతరులకు వ్యాపిస్తుందని. ఇక కణితి రూపంలో మరియు పూసల రూపంలో ఉండే క్యాన్సర్ నివారణకు జమ్మి ఆకు చాలా చక్కగా పనిచేస్తుందని ఆధునిక వైద్యులు తెలియజేశారు. ఇంతటి అమూల్యమైన ఔషధీ గుణం ఉన్నది కాబట్టే దీనిని బంగారం పేరుతో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. జమ్మి చెట్టును సందర్శించడం వల్ల మన శత్రువులు నాశనం అవుతారు. అర్జునస్య ధనుర్ధారి అర్జునుని యొక్క ధనస్సును ధరించిన ఓ సెమీ వృక్షమా, మా రాముల వారికి శుభం చేకూర్చిన ఓ సెమీ వృక్షమా మమ్మలను కాపాడు అని కోరుకుంటాం. అందుకే కులమతాలకు బంధుత్వాలకు అతీతంగా ఒకరికొకరు ఈ సెమీ పత్రాలను ఇచ్చి పుచ్చుకొని పెద్దలతో ఆశీర్వాదం తీసుకుంటారు. మన పూర్వులు ఋషులు మన శారీరక మానసిక వ్యక్తిత్వ ఆరోగ్య అభివృద్ధి కోసం సంస్కృతి సాంప్రదాయాలు పండుగల ఆచార రూపంలో ఏర్పాటు చేశారు. మన వారికి ఇంత బాగా తెలుసా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా అవుననే చెప్తాను. ఉదాహరణకు భూమి సూర్యునికి ఎన్ని నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది అని మన ఆధునికులు లెక్కపెట్టిన ఆ యొక్క నాటికల్ మైల్ లెక్క మన హనుమాన్ చాలీసాలో ఎప్పుడో లిఖించబడింది. ఉపవాసం అంటే తక్కువ సాత్విక ఆహారాన్ని తీసుకొని అమ్మకు దగ్గరగా ఉండి శారీరక మానసిక బలం పొందడం, అమ్మను అనుసరించడం. నైవేద్యం అంటే ఆహారం ద్వారా ఆరోగ్యం పొందడం. హోమాలు చేయడం అంటే ప్రకృతిని పరిరక్షించడం. వృక్షాలను పూజించడం ద్వారా ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవడం. ఊరేగింపులు ఉత్సవాలంటే
ధనిక పేద తరతమ భేదాలు మరచి శత్రుత్వాలను మరచి ప్రజలను సంఘటితం చేసుకోవడం. ఊరి విందు అంటే అందరి ఆకలి తీర్చడం మన బాధ్యత అని గుర్తించడం. ఎద్దుల పందేల ద్వారా పశువులను కాపాడడం అని అర్థం. కుస్తీల పోటీల ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం. పురాణాలు ఇతిహాసాల ద్వారా మానవ నైతిక ప్రవర్తనను పెంపొందించుకోవడం. కోలాటాలు, నృత్యాలు, కూచిపూడి, జానపద నృత్యార్చన ద్వారా సాంప్రదాయ కళలను రక్షించడం మన బాధ్యత అని ఈ పండుగల ద్వారా మన పెద్దలు ఏనాడో చెప్పారు. మన దేశంలో బెంగాల్, మహారాష్ట్ర, మైసూర్ రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు చాలా ప్రఖ్యాతి కాంచాయి. మన రాష్ట్రం గురించి వస్తే విజయవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే కర్నూలులో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా బన్నీ ఉత్సవాల గురించి చెప్పుకోదగ్గ అంశం. ఈ దసరా అనగానే పిల్లలు సెలవుల సరదాలో ఉంటారు. అలాగే పెద్దలు అమ్మవారి వ్రతం గురించి. ఈ దసరా అనగానే పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. పూజలు వ్రతాలు చేసుకుంటూ పెద్దవారు ఆనందిస్తే పిల్లలు దసరా సెలవులను సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. సుమనోహరమైన ఈ శరన్నవరాత్రులను ప్రకృతి ఆశీర్వాదంతో అందరూ చక్కగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.